వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ పీజీ సెట్ 2025 ఎంఏ గాని, ఎంకామ్ గాని, ఎంఎస్సీకి సంబంధించి గాని ఎవరైనా క్యాండిడేట్ చేయాలనుకుంటే ఏపీ పీజీ సెట్ 2025 కంపల్సరీ మీరు ఎగ్జామ్ అటెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ వీడియోలో అప్లై చేసుకునే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అలాగే ఎంత ఫీజు ఉంటుంది? అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఇంపార్టెంట్ డేట్స్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. అయితే మనకి ఫైనల్‌గా ఏపీ పీజీ సెట్ 2025 నోటిఫికేషన్ అయితే మనకి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఏపీ పీజీ సెట్ 2025 ఉందో మనకి అడ్మిషన్ ఎవరైతే ఎంఏ గాని, ఎంకామ్ గాని, ఎంఎస్సీ గాని ఎవరైనా చేయాలనుకుంటే మీరు ఏపీ పీజీ సెట్ కంపల్సరీ మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే మనకు చూసుకోవచ్చు ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు 9/05/2025 టు 13/06/2025 అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? కండక్టెడ్ అంటే మనకి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? మనకి 5వ నెల అంటే మే 9వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మీరిక్కడ అంటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అంటే 9-13 అనమాట. ఇంకా ఆన్‌లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే స్టార్ట్ ఫ్రమ్ మనకి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అయ్యి ఉంటారో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? అయితే నెక్స్ట్ మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఒకవేళ మా యొక్క ఛానెల్‌లో ఎవరైతే ఫాలో అయ్యి ఒకవేళ మా సర్వీస్ నుంచి అప్లై చేయాలనుకుంటే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. లాస్ట్ టైమ్ కూడా చాలామంది మీ సీనియర్స్ అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అతి తక్కువ చార్జెస్‌తో ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అయితే అప్లై చేస్తామన్నమాట. అయితే మనకి బ్యాక్ వెళ్ళినట్టయితే సో డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి. సో క్యాండిడేట్స్ ఎవరైనా పేమెంట్ చేయాలనుకుంటే పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టార్టింగ్‌గా ఫీజ్ పేమెంట్ చేయాలనుకుంటే అంటే ఏదైతే లింక్ మీరు ఏదైతే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసి వన్స్ ఎనేబుల్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ విధంగా విజిబుల్ అవుతుంది. స్టెప్ 1, స్టెప్ 2 అండ్ స్టెప్ 3 అండ్ స్టెప్ 4 అండ్ స్టెప్ 5. మనకి స్టెప్ 1 అండ్ స్టెప్ 3 ఏదైతే ఉంటుందో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే స్టెప్ 1 మనం క్లిక్ చేసిన వెంటనే మీరు ఫీజ్ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఒక టిక్ మార్క్ ఇక్కడ ప్రొవైడ్ చేసుకొని క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతుంది. మీరు బీటెకా, డిగ్రీ అనేది అడుగుతుంది. సో అది మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ డిగ్రీ వాళ్ళు ఉంటారు కాబట్టి డిగ్రీ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇంకా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నంబర్. మీ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నంబర్, బీటెక్ అయితే బీటెక్ హాల్ టికెట్ నంబర్ ఏదైతే మీది ఉంటుందో హాల్ టికెట్ నంబర్. క్యాండిడేట్ నేమ్ ప్రొవైడ్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రొవైడ్ చేస్తారు. యాస్ పర్ ఎస్ఎస్‌సి ఇవన్నీ కూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి. మీ మొబైల్ నంబర్ ప్రొవైడ్ చేస్తారు. మొబైల్ నంబర్ సెల్ఫా, ఫాదర్ అని అడుగుతుంది. సెల్ఫ్ ఇచ్చేసుకోండి. ఆల్టర్‌నేట్ మొబైల్ నంబర్ ఉంటే ఇస్తారు. లేకపోతే ఇది ఆప్షనల్. మాక్సిమం ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడీ అయితే అడుగుతుంది. ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తారు. కేటగిరీ అడుగుతుంది. మీరు ఓసీయా, బీసీయా, బీసీబీయా అని అడుగుతుంది. సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ మాన్యువల్‌గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఓసీ అయితే ఓసీ మీద టిక్ మార్క్ పెట్టుకొని మీరు ఫీజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అడుగుతుంది. యెస్ ఆర్ నో అనేది. ఇది ఆప్షనల్ అన్నమాట. ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే ఆ బాక్స్ వదిలేసేయండి. నెక్స్ట్ సబ్జెక్ట్స్ అయితే అడుగుతుంది. మీరు ఏ సబ్జెక్ట్ అప్లై చేయాలనుకుంటున్నారో మాన్యువల్‌గా మీకు అక్కడ చూపిస్తాయి మొత్తం ఇక్కడ మీకు. ఓకేనా? అక్కడ క్లిక్ చేసుకొని యాడ్ అని క్లిక్ చేసుకున్నట్టయితే అంటే ఒక సబ్జెక్ట్ మీరు యాడ్ చేయాలనుకుంటే ఒక ఫీజ్ పేమెంట్ చూపిస్తుంది. 2 సబ్జెక్టులు యాడ్ చేయాలంటే 2 సబ్జెక్టులు మీరు ఫీజ్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఈ కామిక్స్ ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు. ఒక సబ్జెక్టా, 2 సబ్జెక్టులు ఇక్కడ చూపిస్తున్నాయి. సో మీరు ఎన్ని సబ్జెక్టులైనా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన యాక్షన్ దగ్గర డిలీట్ చేసుకోవచ్చు. ఓకేనా? సబ్జెక్ట్ కోడ్ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ మనకి బబుల్ ఏదైతే ఉంటుందో పేమెంట్ టిక్ మార్క్ చేసుకొని మేము పేమెంట్ చాలా మోడ్స్ ఉంటాయి పేమెంట్ గేట్‌వేకి. క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ నుంచి. ఇక్కడ మీరు పే ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కార్డ్ డీటెయిల్స్ వస్తాయి. పే నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ ఓటీపీ ఇచ్చిన తర్వాత పేమెంట్ డన్ సక్సెస్‌ఫుల్లీ ఈ విధంగా మీకు ఒక పాపప్ వస్తుంది. అండ్ మీకు స్క్రీన్ ఈ విధంగా విజిబుల్ అవుతుంది. మీ క్యాండిడేట్ నేము అండ్ రిఫరెన్స్ ఐడీ, మొబైల్ టోటల్ అమౌంట్ ఎంత పే చేశారు. ఇక్కడే మీ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంటుంది. ఒకవేళ మీకు బ్యాక్ వెళ్ళినట్టయితే స్టెప్ 2లో మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ మీ ఫీజ్ పేమెంట్ డెబిట్ అయినా కూడా ప్రాబ్లమ్ లేదు. అగైన్ పేమెంట్ చేసుకోండి. పేమెంట్ డెబిట్ అయినది వితిన్ 7-20 డేస్‌లో మీకు అమౌంట్ తిరిగి రావడం అవుతుంది జరుగుతుంది. సో స్టెప్ 2లో మీ పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి. పేమెంట్ రిఫరెన్స్ ఐడీ చూపిస్తుంది. సక్సెస్ అని చూపిస్తుంది. నెక్స్ట్ స్టెప్ 3 మేము క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీ డీటెయిల్స్ అన్ని పేమెంట్ ఐడీ, హాల్ టికెట్, మొబైల్ నంబర్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు క్లియర్‌గా లాస్ట్‌లో చూపిస్తాను. మీకు కొంచెం ఇక్కడ చూసుకోవచ్చు. స్టార్టింగ్ మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా చూపిస్తుంది. మీ క్యాండిడేట్ డీటెయిల్స్ చూపిస్తుంది. క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది. ఫాదర్ నేమ్ చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్. ఆధార్ నంబర్ డీటెయిల్స్ ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ పేరెంట్స్ అని చూపిస్తుంది.
మీ యొక్క ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత మీకు ఒక పాపప్ బాక్స్‌లో కూడా వస్తుంది. ఇది మీదా కాదన్నది కూడా. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. స్పెషల్ కేటగరీ ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు. లేదంటే లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే టిక్ మార్క్ చేసుకుంటారు. లేకపోతే లేదు. ఇక్కడ చూసుకోవచ్చు యాన్యువల్ ఇన్‌కమ్ ఆఫ్ ద పేరెంట్స్ ఇక్కడ బాక్స్ వస్తదని చెప్పాను కదా! ఇక్కడ ఈ విధంగా మీకు బాక్స్ వస్తుంది. ఇది మీదా కాదని అడుగుతుంది. యెస్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మీకు క్యాస్ట్ చూపిస్తుంది. క్యాస్ట్ మీదా కాదని టిక్ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈడబ్ల్యూఎస్ అనేది మీకు ఉంటే యెస్ పెట్టుకుంటారు. లేదంటే నో పెట్టుకుంటారనమాట. అండ్ డూ యూ రిక్వైర్ మీకు ఎవరైనా హెల్ప్ కావాలని అడుగుతుంది. నో పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు మైనారిటీ క్లిక్ చేశారనుకోండి, మీరు ముస్లిమా, క్రిస్టియన్ ఇక్కడైతే అడుగుతుంది. ఎవరైతే ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారో మైనారిటీలోకి వస్తారు. లేకపోతే నాన్ మైనారిటీ కిందనైతే మీకు ఉంటుందన్నమాట. సో, ఇక్కడ మీరు నాన్ మైనారిటీ వాళ్ళైతే నాన్ మైనారిటీ, మైనారిటీ వాళ్ళైతే మైనారిటీ. ఓకేనా? నెక్స్ట్ మీ హౌస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్రెజెంట్ అడ్రెస్, డిస్ట్రిక్ట్, నెక్స్ట్ విలేజ్, స్టేటు, సిటీ ఎక్కడ, పిన్ కోడ్ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకొని కిందన కూడా పర్మనెంట్ అడ్రెస్ సేమ్ అనుకుంటే ఈ టిక్ మార్క్ క్లిక్ చేసిన వెంటనే కిందన ఆటోమేటిక్‌గా సేవ్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అడుగుతుంది. మీరు డిగ్రీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ అడుగుతుంది. డిగ్రీ అయితే డిగ్రీ ఏదైతే మాన్యువల్లీ సెలెక్ట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ అడుగుతుంది. నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సబ్జెక్ట్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ మీరు ఏ యూనివర్సిటీలో మీరు క్వాలిఫై అయ్యారు అండ్ నేమ్ ఆఫ్ ద కాలేజ్ ఆ కాలేజ్ ప్రొవైడ్ చేయాలి. అండ్ ఇయర్ ఆఫ్ అపియరింగ్ పాసింగ్ ఆఫ్ ఏ ఇయర్‌లో మీరు ఈ టోటల్ కంప్లీట్ చేశారు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ మీడియం అయితే అడుగుతుంది. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ 1 సీజీపీఐ ఏదైనా మీ పర్సెంటేజ్ ఇవ్వాలి. సీజీపీఐ, జీపీఐ పర్సెంటేజ్ అయితే పర్సెంటేజ్‌లో ఇవ్వండి. ఇప్పుడు సీజీపీఐ అయితే లేదా రిజల్ట్స్ ఇంకా వెయిటింగ్ అంటే ఇంకా ఫైనల్ ఇయర్ వాళ్ళంటే రిజల్ట్స్ ఆర్ వెయిటింగ్ అని అయితే ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోవచ్చు ఎస్ఎస్‌సి డీటెయిల్స్ అడుగుతుంది. రూరలా, అర్బనా? అర్బన్ అంటే మనకి సిటీ, రూరల్ అంటే విలేజ్. మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు. మంత్ ఆఫ్ పాసింగ్ ఇస్తారు, ఇయర్ ఇస్తారు, క్యాండిడేట్ డీటెయిల్స్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీకు పాపప్ వస్తుంది. యెస్సా కాదని యెస్ ప్రొవైడ్ చేసుకోండి. నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ హాల్ టికెట్, మంత్, పాసింగ్ అండ్ గ్రూప్ సబ్జెక్ట్స్ మెయిన్ 3 సబ్జెక్ట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ మీ 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఇవన్నీ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఇవ్వాల్సి ఉంటుంది. స్కూల్ నేమ్ ఏవైనా ఇవ్వాల్సింది. ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరెన్స్ ఇవ్వాలి. ఇవన్నీ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు మీరు సపోజ్ 10th క్లాస్ 2020లో కంప్లీట్ చేశారనుకోండి. ఫస్ట్ అపియరెన్స్ 2019లో మేము జాయిన్ అయ్యాం. 2020లో కంప్లీట్ చేసాం. అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ 2021లో మేము 20లో జాయిన్ అయ్యాం. 21లో కంప్లీట్ చేసాం. ఇలా మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. ఇవన్నీ డీటెయిల్స్ ఓకే అనుకుంటే నెక్స్ట్ ఫోటో సిగ్నేచర్. ఫోటో అనేది 50 కేబీలో మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. గూగుల్‌లో కూడా మనకు 50 కేబీ కంప్రెసెస్ అయితే ఉంటాయి. సో, అక్కడి నుంచి కూడా డౌన్‌లోడ్ చేసుకొని లేదా లింక్ అని కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. అక్కడ కూడా కంప్రెసెస్ లింక్స్ ఉంటాయన్నమాట. సో, మీ ఫోటో అప్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ సిగ్నేచర్ అనేది కూడా 30 కేబీలో ఈ ఫార్మాట్‌లో మీరు అప్‌లోడ్ చేయాలి. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత టెస్ట్ ప్రిఫరెన్స్ అడుగుతుంది. మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ నుంచి 6 ప్రిఫరెన్స్ క్లియర్‌గా ఇవ్వాలి. స్టార్టింగ్ 1 ఆర్ 2లో మాక్సిమం వచ్చేస్తాయి. సో, 2 ప్రిఫరెన్స్ కరెక్ట్‌గా ఇచ్చుకోండి. మీ దగ్గరలో ఇచ్చుకోండి. లాంగ్ డిస్టెన్స్ కాకుండా. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ క్యాండిడేట్ చూసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కర్నూలు పెట్టారు. సెకండ్ ప్రిఫరెన్స్ గుంటూరు, కృష్ణా, హైదరాబాద్, అనంతపూర్, ఈస్ట్ గోదావరి. నెక్స్ట్ సేమ్ అని క్లిక్ చేసుకోండి. సేవ్ క్లిక్ చేసుకుంటే అగైన్ మీరు బ్యాక్ వచ్చి ఎన్ని సార్లైనా మోడిఫై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రివ్యూ సబ్మిట్ మీద క్లిక్ చేశారనుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. మొత్తం మీరు అప్లై చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తాయన్నమాట. ఓకేనా? కన్ఫర్మ్ ఫ్రీజ్ క్లిక్ చేస్తే మీకు ఏపీ పీజీసెట్ 2025 అని చెప్పేసి మీ అప్లికేషన్ ఐడీ రావడం అవుతుంది జరుగుతుంది. ప్రింట్ అప్లికేషన్ మేము క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీకు అప్లికేషన్ ప్రింట్ అయిపోతుంది. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ప్రింట్ అయిపోతాయన్నమాట. సో, ఈ విధంగా మీరు డైరెక్ట్‌గా మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాక్ వచ్చి మీ అప్లికేషన్ అనేది కూడా అగైన్ ప్రింట్‌ఔట్ చెక్ చేయాలనుకున్నా ప్రింట్‌ఔట్ చెక్ చేసుకోవచ్చు. సో, ఇది ఏపీ పీజీసెట్ 2025కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్. మనకి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతుంది కాబట్టి సో, క్యాండిడేట్స్ ఎవరైనా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మా సర్వీస్ నుంచి అప్లై చేయాలనుకుంటే ఈ నంబర్‌కి మీరు వాట్సాప్‌లో కాంటాక్ట్ అవ్వచ్చు. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.